కన్నేపల్లి పంపోజ్లోకి ప్రవహిస్తున్న జలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వరు, మాజీ మంత్రులు గంగుల సత్యవతి, ఎంపీ వద్దిరాజు రామచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, నేతలు వినోద్ కుమార్ అండ్ మల్కా సుమన్. కన్నపల్లి ఫామ్ హౌస్ పరిశీలన కేటీఆర్తో పాటు బయలుదేరిన బీఆర్ఎస్ బృందాన్ని జనగాం జిల్లా పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై బారికేడ్ పెట్టి అడ్డుకుంటున్న పోలీసు బలగాలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు తోపులాట. అసలు నేను ఇంతకుముందు చెప్పాగా, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ బార్డర్ దాటిపోతున్నారా, రాష్ట్ర బార్డర్ దాటిపోతున్నారా, వీళ్ళు ఏమైనా విధ్వంసం చేయడానికి పోతున్నారా, విద్రోహం చేయడానికి పోతున్నారా? పర్యటిస్తున్నారు, పర్యవేక్షిస్తారు, చూస్తారు, ఏదైనా ఉంటే వాక్య చేసి వస్తాడు. మీరు అనవసరంగా ఇది ఆపి హైప్ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మీరే బదనామయ్యారు. మరి మీ చర్యలు ఇట్లా తిరోగమన ఫలితాల వైపు చర్యలు చేయమని చెప్పి మీ రాజకీయ సలహాదారులు ఎవరు చెప్తున్నారో నేను చాలాసార్లు అందుకే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీకు సలహాదారు మండలిని బుక్కకారులని అర్జెంటుగా మార్చేయండి. అయితే వాస్తవానికి అయితే గాంధీ భవన్లో గుసగుసైందంటే మీరు అసలు సలహాదారుల మాట వింటలేరని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మరి మీ ఓన్ బుల్డోజర్ నాలెడ్జ్తో చేస్తున్నారో, లేదా సలహా మండలి మీకు రాంగ్ సైడ్ ఇస్తున్నారో, లేదా మీరు చేస్తుంటే సలహా మండలి మీకు సలహాలు ఇవ్వట్లేదేమో, ఇది తప్పు అని చక్కగా పంపోజ్ పోయి చూసి వచ్చేస్తే కాస్త ఏదో ప్రెస్ మీట్ ఉండేది, ఒక రెండో మూడో ఛానల్ కవర్ చేసేది, మైలేజీ ఉండకపోయేది. మీరు ఈ అడుగున చేస్తే ఇట్లా అటు వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, అటు అరవపల్లి, బాలకుర్తి నుంచి వరంగల్, ఇవన్నీ నాకు తెలిసి 4-5 రహదారుల మొత్తం పోలీస్ పికెటింగు. ఏ దారి గురించి ఏ రకమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, అంటే నల్గొండ బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు వరంగల్ నుంచి వెళ్ళే వాళ్ళని ఇట్లా అందరినీ ఎక్కడికెక్కడ నిలవరిస్తూ పోలీసుల మొత్తం మీద వాళ్ళని అనవసరంగా నిన్న డ్యూటీ వేసి విధులను స్ట్రెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన శాంతి భద్రత చర్యలు చాలా ఉన్నాయి. మీరు ఈ విధంగా పోలీసులను స్ట్రెయిన్ చేశారు. దీనివల్ల ఏమైంది, ఈ 4 దిక్కుల్లో 40 దిక్కుల్లో మీరు వేసిన పికెటింగ్ వల్ల అక్కడ కవరేజీ, అక్కడ పిఆర్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, ఇదంతా హైప్ క్రియేట్ అయింది కదా. లోకల్లో ఇంకెక్కువ న్యూస్ వైరల్ అయిపోయింది. తద్వారా ఏం తెలుస్తుంది, కన్నెపల్లికి ఎందుకు పోకూడదు, అక్కడ ఏం జరుగుతుందని ఒక ఆందోళన వచ్చింది. మన ప్రాజెక్టులకి ఏమవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమో చేస్తున్నాడు. ఆల్రెడీ కాళేశ్వరం మేడిగడ్డకి ఏదో జరుగుతుందని వార్తలు విన్నాం, కన్నెపల్లి దగ్గర ఏమైనా జరుగుతుందా అనేది ఆందోళన. నేనైతే అలాగే చూసిన. అసలు ఏంటి కన్నెపల్లి, సడన్గా కన్నెపల్లి అని వినపడుతుంది, అక్కడక్కడ ఏమైనా కూల్చారా, కూలిపోయిందా, ఎవరైనా చేశారా, ఏమైనా చేస్తున్నారా అనేది నేను ఆసక్తికరంగా వెనక్కి వెళ్ళి కన్నెపల్లి సంగతి ఏందని చూసుకొచ్చుకున్నాను. అట్లా జరుగుతూ ఉంది. కాళేశ్వరాన్ని కేసీఆర్కు వారం అప్పగించండి, ఇది ఛాలెంజ్. ఇక అయిపోయింది, మీరే చేతులెత్తేశారు, మాకు పాలన చేత కావట్లేదు, మాకు అప్పులు ఎవరు ఇస్తలేరు, ఢిల్లీలో వికారంగా చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పుల దొంగలా చూస్తున్నారు. మీరే అన్నారు, రండి మీరు ఇక్కడ కూర్చొని మీరే పాలన చేసి ఖర్చు పెట్టి ఏమైనా మిగిలితే నాకు ఇచ్చిపోమని చెప్పారు. మీ నిస్సహాయత, అసహనాన్ని ప్రదర్శించారు. ఇకపోతే అందుకే వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. కాళేశ్వరం మీద ఒక్క వారం రోజులు నిర్వహణ నిర్ణయాధికారాన్ని మాకు ఒప్పచెప్పండి, మేము దాని పనితనం ఏందో మీకు చేసి చూపిస్తా ఉన్నారు. చూపించండి, చెప్పండి, నష్టమేం లేదు కదా. మీకు కేసీఆర్ మీద కోపమా, కాళేశ్వరం మీద పని చేయాలని కోపమా? కాళేశ్వరం పని చేస్తుంది, బాగుపడుతుంది, మంచిది అనుకుంటే మీకేం అభ్యంతరం ఉండదు కదా. లేదు కాళేశ్వరం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మార్కు అది ప్రయోజనానికి రాకూడదు, నా తెలంగాణ బిడ్డలు ఏమైనా పోయినా లేదు, ఎంత కరువులోకి సంకనాకపోయినా నాకు అక్కర్లేదు, కేసీఆర్ ప్రయోజనం వస్తుంది కాబట్టి నేను ఇయ్యనేమైనా మీరు ఏమైనా అంటారా? అట్లాంటి ఆలోచన ద్వారా ఏమైనా ఉన్నారా? కాదు కదా. తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందంటే ఒక వారం రోజులు ఇవ్వండి. వారం రోజులు ఇచ్చేంత మాత్రాన ఈ తెలంగాణ వీళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అమ్మేసుకోరు కదా, పీక్కొని తీసుకెళ్ళి ఎక్కడ వేరెక్కడ పెట్టేది కాదు కదా. నీళ్లు మేనేజ్మెంట్ చేస్తారు కదా, మేనేజ్మెంట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. మీరు దాన్ని సార్థకం చేసి వారం ఇస్తే సవాలు విసిరారుగా. నిన్న రండి లెక్కల సంగతి తేలుదాం, అప్పుల సంగతి సవాలు విసిరారుగా. ఇట్లాగే సవాల్ స్వీకరించండి, ఒక్క వారం రోజులు ఇవ్వండి. ఏం కండిషన్ పెడతారో కండిషన్స్ పెట్టండి. కండిషన్స్ పెట్టిన తర్వాత కాళేశ్వరం నిష్ప్రయోజనమైందని మీరు ప్రూఫ్ చేయండి. అప్పుడు కాళేశ్వరాన్ని ఏం జరిగినా మాలాంటి వాళ్ళు నోరెత్తాం కదా, మేమే అన్ని మూసుకొని కూర్చుంటాం కదా. అట్లాంటప్పుడు మీరెందుకు ఈ ఛాలెంజ్ని స్వీకరించలేకపోతున్నారు? మీ ఇష్టం అది. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకపోవడం వెనక రేవంత్ రెడ్డి భారీ కుట్ర ఉంది. అది రైతాంగాన్ని శాశ్వతంగా దెబ్బతీయడమే. 2-3 తరాలను దెబ్బతీస్తే ఒక తరం కాదు అది. మేడిగడ్డ బరాజులకు మరమ్మతు చేయిస్తే రైతులకు నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే యూరియా సరఫరా చేయాలా, యూరియా సరఫరా చేస్తే
పంట కొనాలి, పంట కొనుగోలు చేస్తే ఆ సొమ్ము చెల్లించాలి, దానికి తోడు బోనస్లు వేయాలి. ఇన్ని చేసే బదులు అసలు మేడిగడ్డను రిపేర్ చేయకపోతే బెటర్ కదా అనే ఆలోచనకు వచ్చిన అద్భుతమైన ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పడావ పట్టించిండు. ఇది 100% కరెక్టు. మొన్ననే చెప్పాను. మొన్ననే రైతు భరోసా పథకానికి ఎత్తివేతకు అంతర్గత చర్చలు జరుగుతున్నాయి, అంతర్గత మదనం జరుగుతూ ఉంది. రైతు భరోసా ఎత్తేస్తే ఆ కోట్ల రూపాయలని ఇంకో రూపంలో వచ్చి రేపు ఎన్నికల ముందు ఏదో బిస్కెట్ వేసి వేద్దాం ఆ పథకం పేరు పెట్టి. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎన్టీ రామారావు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అది వేసాడు కదా డబ్బులు, అప్పుడు ఎన్నికలప్పుడు 10,000 6,000 వేసాడు. అంటే ఓటుకు నోటు టైపు డైరెక్ట్ క్యాష్ టు క్యాష్ అన్నట్టు. అట్లా ఏదో పథకం మీద మనిషికో 10,000 20,000 ఇచ్చేస్తే మనకు ఓట్లు పడతాయి, అది ఏదో పేరు చెప్పేద్దాము. ఇది రోజు అంటే సీజన్ వచ్చినప్పుడల్లా, సీజన్ సుమారు 4 నెలలు ఉంటుంది, 3 నెలలు 4 నెలలు. పంట మొదల కానించి ఇదే గోల. భరోసా డబ్బులు ఏమంటారు, వేసిన కానించి నీళ్ళు ఇవ్వమంటారు, నీళ్ళు ఇచ్చిన కానించి మళ్ళీ ఇదంతా ఇదే భారతం. నీళ్ళు వేయగానే యూరియా వేయాలి, యూరియా వేయగానే పంట కొనాలి, పంట కొనగానే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు వేయగానే బోనస్లు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకు వచ్చిన గోల? ప్రతిరోజు డిబేట్ జరుగుతుంది వీటి మీద. ప్రతి ఛానల్లో ప్రతి రైతు అడుగుతున్నాడు. ఊరెళ్తే తలెత్తుకోలేకపోతాం కాదు, కాలు జీబు దిగి కాలు కింద పెట్టలేనటువంటి హీనమైన పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరో కాదు, అంటే కాంగ్రెస్ నాయుడు గిన్మెన్ పెట్టుకొని ఊర్లో దిగుతున్నారు, గ్రామాల్లో తిరుగుతున్నారు. వాళ్ళకు ప్రమాదం భయం ఏమవుతుందంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ కార్యకర్తలు అభిమానులు ఏదన్నా చేస్తారని. కానీ వాళ్ళకున్నది వాళ్ళతో కాదు ప్రమాదం, అలా కాంగ్రెస్ ప్రజలే కాంగ్రెస్కి ఓటేయమని ఇల్లులు తిరిగి మూటలు కట్టాడు. 10 మంది 20 మంది కలిసి ఇల్లు తిరిగి చెప్పినారు కదా, వాళ్ళే తిరగబడుతున్నారు. మమ్మల్ని తంతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళే తిరగబడుతున్నారు. వాళ్ళే మీడియా సాక్షిగా వీడియోల సాక్షిగా నిలదీస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ నాయకుల్ని. బుద్ధి వచ్చింది మాకు ఓటేయమని అడిగినందుకు మమ్మల్ని బదనాం చేస్తున్నారు. మా ఇల్లే దోచారు, మా భూమే దోచారు, మా గుడిసెలో కూలుస్తున్నారు, ఇట్లా మేమే బలైపోతున్నామని ఎన్ని వీడియోలు ఎన్ని వార్తలు చూస్తూ ఉన్నాం కదా. సో అట్లాంటి దానికోసమే వాళ్ళు భరోసా ఎత్తే ప్రయత్నంతో పాటు కాళేశ్వరాన్ని కూల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలు నింపాలి. 1,00,000 క్యూసెక్కుల నీటిని వృధాగా కిందికి ప్రాలదోలుతున్న అంశంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు గల్లాపట్టి అడగాలి. రైతులు గోస పట్టించుకొని ప్రభుత్వం వెంటనే పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలి. లేదంటే 50-60 వేల మందితో కన్నేపల్లి హౌజ్ను ముట్టడిచ్చి మేమే ఆన్ చేస్తాం. ఇది సంగతి. అంటే వృధా పోతున్న నీళ్ళు వృధా, మనకు పనికి రాకుండా వృధా పోవడం, ఇది విషయం. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు మనసు లేకపోతున్నావు, తెలివి లేకపోతున్నావు. మా నాయకుడు కేసీఆర్కి 1 రోజులు కాళేశ్వరాన్ని అప్పగించు, నువ్వేం పడైపోయాక నీ పదవికి మళ్ళీ నీకే ఇస్తాం, మేడిగడ్డను రిపేర్ చేసి చూపిస్తాం, మొత్తం తెలంగాణ అంతా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి చూపించే బాధ్యత మాది అని కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం పౌజ్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా కూడా మనకు వినసొంపదు. మేడిగడ్డకు 91,000 క్యూసెక్ల వరద వచ్చేస్తుంది. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో, 85 గేట్ల ద్వారా నీరు కిందికి. ఇది ఇంత దారుణమైనటువంటి మనకి ఎలినోవా ప్రభావంతో వర్షాభావం తగ్గింది. వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. మన ప్రాంతంలో అయితే ఇంకా ఈ పాటికి 100 నెల అయింది. ఈ పాటికి పనులు ప్రారంభమవుతూ ఒక దశకు రావాల్సినటువంటి, అంటే ప్రాథమిక దశలో ఇత్తనం వేసి మొలకెత్తే దశ కూడా వచ్చే కొన్ని పంటలకు కొన్ని సందర్భం ఇది. కానీ ఇప్పటి వరకు ఆ అవకాశాలే కనపడుతుంది. ఈ టైంలో నీళ్ళు మంచిగా వృధా పోకుండా మేనేజ్మెంట్గా చేసుకొని పొదుపుగా వాడి రాబోయే రోజులకు వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి ఈ నీటి వినియోగం మేనేజ్మెంటు అవగాహనతోటి మిస్ చేస్తే ప్రమాదం ఉంది. కానీ పాపం పైన వర్షాలు వస్తున్నాయి కాబట్టి మహారాష్ట్రకు వస్తుంది. బహుశా ఈ రెక్కన చూస్తే మనకు కూడా త్వరలో 1-10 రోజుల్లో వరదలు వచ్చేటువంటి వర్షాలు రావచ్చేమో. అయినా వీటి 80 గేట్ల నీరు కిందికి వదులుతున్న దారి పొడవునా నిర్బంధం దాటి వచ్చిన గులాబీ సైన్యం కన్నేపల్లి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలయత్నం, అడుగున చెక్ పోస్టులు, నేతల ముందస్తులు అరెస్టులు.